లంబాడా గిరిజన ప్రజలకు తాను అండగా ఉంటానని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో ఘనంగా శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి బోగా బండార్ కార్యక్రమం పాల్గొన్న నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ బంజారాలకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని, ఎలాంటి అవసరం పని ఉన్నా కలవాలని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రెడ్డి అన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని కమలాపూర్ రోడ్డు నడిపెల్లి శివారులో శ్రీ సంత్ సేవాలాల్ 287వ జయంతిని అధికారికంగా నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ రూరల్ శాసన డాక్టర్ భూపతిరెడ్డి అనంతరం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ పూజ భోగి బండార్ కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజల సంక్షేమం కొరకు, గిరిజనుల సంక్షేమం కొరకు నిరంతరం పాటుపడుతుందని అన్నారు. బంజారాలు సౌకర్యార్థం జిల్లాకు సంబంధించి బంజారా భవన్ నిర్మాణం కొరకు సుమారు 2 ఎకరాల ప్రభుత్వం స్థలంలో డిచ్పల్లి మండలం నడిపెల్లి శివారు కమలాపూర్ రోడ్డు వద్ద కేటాయించడం జరిగిందని, త్వరలోనే ముఖ్యమంత్రితో మాట్లాడి చూస్తానని మరియు గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సహకారంతో ఫిక్స్ చేస్తానన్నారు. నిజామాబాద్ రూరల్ బంజారా ప్రజలకు తాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు జిల్లా బంజారా భవనం నిర్మాణం ఈరోజు స్థలం కేటాయించడం జరిగిందన్నారు. శ్రీ సంత సేవాలాల్ చూపిన బాటలో మనమందరం నడవాలని, శాంతి అహింస మార్గంలో సుఖ సంతోషాలతో బంజారాలు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఉపాధ్యక్షులు తారాచంద్ నాయక్, జిల్లా బంజారా సేవా సంఘం అధ్యక్షులు బాబురావు నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, డిచ్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమృతపూర్ గంగాధర్, ధర్మగౌడ్, శాంచన్, గిరిజన సంక్షేమాధికారి నాగరావు, బంజారా నాయకులు యాదగిరి, అంబర్ సింగ్, సుధాకర్, చాంగుబాయ్, కైలాస్, నిజామాబాద్ రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, డిచ్పల్లి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గొట్టిపాటి వాసు, మాజీ సొసైటీ చైర్మన్ రామచంద్ర గౌడ్, రూరల్ మండలాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, గిరిజన ప్రజలు పాల్గొన్నారు. ఏ రోజైతే అధిష్టానం డిక్లేర్ చేసిందో జై జయలంబయాడి, జై రామరావు మహారాజ్, ఈరోజు మనము కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి మనము డాక్టర్ పోలీస్ సోదరులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున, రెవెన్యూ డిపార్ట్మెంట్ కు, మా శివలాల్ మహారాజ్ కి, రామరావు మహారాజ్ కి రామ్ రామ్. ఈరోజు మన నిజామాబాద్ రూరల్లో మరి శివలాల్ మహారాజు యొక్క జయంతి వారోత్సవాల భాగంగా ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నటువంటి ఈ జన్మదిన ఉత్సవాలలో మరి వాళ్ళ మనము కొత్తగా డిపార్ట్మెంట్ నుండి మన సంఘానికి ఇచ్చినటువంటి ఈ ప్లేస్ లో మనము మరి శివలాల్ మహారాజ్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. దీనికి మరి నాతో పాటు వచ్చినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ చాలా సంతోషం. ఇలా శివలాల్ మహారాజ్ యొక్క జయంతి మనం ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకుంటున్నాం. మీకు అందరు కూడా తెలుసు, మీ అందరి ఆశీర్వాదంతోనే ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడము, తర్వాత మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పితమ నాయకుడు మరి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయడము, ప్రభుత్వం ఏర్పాటు చేయడం మీకు అందరు కూడా తెలుసు. అప్పటి నుండి కూడా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మరి బడుగు బలహీన వర్గాలకు, గిరిజనులకు పెద్దపీట వేయాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. మీకు తెలుసు, గతంలో ఉత్సవాలంటే నామకే వస్తే ఏదో జరిగేటి. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఉత్సవాలకు సంబంధించినటువంటి ఫండ్ కూడా డబుల్ చేయడం జరిగింది. ఇవాళ మనకే దగ్గర మరి 3,68,000 రూపాయలు మన ఈ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గానికి ఉత్సవాలకు జరుపుకోవడం జరిగింది. సో అదే కాకుండా ఇవాళ ఆ రోజు ఇప్పుడు పెద్దలు తారచంద్ గారు వీళ్ళందరూ అన్నట్టు, ఎక్కడైతే మన మండలాలలో ఎక్కడైతే భూములు లేవు, అంటే బంజారా సేవా సంఘానికి మనకు సిరికొండలో ఉంది, దర్పల్లిలో ఉంది, అదేవిధంగా మనకు డిచ్పల్లిలో ఉంది, ఇప్పుడు మోపాలలో లేదు, నిజామాబాద్ రూరల్ లేదు, అదే ఇందులో అది ల్యాండ్ డిస్ప్యూట్ లో ఉంది, అది కోర్టులో ఉంది. సో ఏది ఏమైనా నేను ఒకటే మీకు చెప్పదలుచుకున్నా, మేము బంజారాల యొక్క డెవలప్మెంట్ కు కట్టుబడి ఉన్నాం. అది మరి మాటలో కాదు, చేతల్లో చూపిస్తాం. ఇలా మీరు
ఖచ్చితంగా ఇందల్వాయిలో ఇప్పుడు అది కోర్టులో మాట్లాడుతున్నాం. మొన్ననే జీపీ గారితో కూడా మాట్లాడినాము. కోర్టులో కూడా అది నడుస్తా ఉంది. త్వరలోనే అది కూడా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కోర్టు ద్వారా మనకు రాకుంటే, ఒకవేళ ఆ ల్యాండ్ రాలేదు, కోర్టు ద్వారా మనము ఇంకా ఏదైనా ఇంకా మన కోర్టులో మనకు వ్యతిరేకంగా వస్తే ఇంకా వేరే ల్యాండ్ కూడా అలాట్ చేస్తాం. దాంట్లో ఇబ్బంది లేదు. అది కాకుండా ఇప్పుడు మోపాలలో అన్నారు, నిజామాబాద్ అన్నారు, వాళ్ళకు కూడా తప్పకుండా 500 నుండి 1000 గజాల భూమి అన్ని మండలాలలో బంజారా భవన్స్ కట్టించడానికి కావాల్సిన జాగా కూడా ఏర్పాటు చేస్తాం. అలా ఆ రోజున ఎన్నికలప్పుడు కూడా చెప్పినాం, అన్ని మండలాలలో బంజారా భవన్లు ఖచ్చితంగా. బంజారా భవన్ అంటే ఏదో ఇక ఒక కమ్యూనిటీ హాల్ లేకుంటే ఒక హాల్ లాగా ఖచ్చితంగా మీరు అందరూ కూడా కలిసి అక్కడ కూర్చొని మీటింగ్ పెట్టుకోవడానికి వసతి కల్పిస్తామని చెప్పి